తెలంగాణ హైకోర్టు మైత్రి మూవీ మేకర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు విచారించింది. హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా న్యాయస్థానం పేర్కొంది. సుప్రీంకోర్టులో జరిగిన వాదనల గురించి సుప్రీంకోర్టు ఈ కేసులో ఫైండింగ్స్ గురించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, స్టే ఇస్తూ సుప్రీంకోర్టు ఈ కేసు గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేసింది? మైత్రి మూవీ మేకర్స్ వినిపించిన వాదనలు ఏంటి? రైట్ రోహిత్, సినిమా టికెట్ల రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ ధరల పెంపుపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో తెలంగాణ హైకోర్టు టికెట్ రేట్లు పెంచుతున్నట్లు సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలంటూ కూడా జనవరిలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే దీనిపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిలో భాగంగానే ప్రజెంట్ అత్యున్నత న్యాయస్థానం తాత్కాలికంగా ఈ హైకోర్టు ఉత్తర్వులను నిలిపివేసింది. అంటే హైకోర్టు ఉత్తర్వులను నిలిపివేయడంతో జరిగే పరిణామం ఏంటి? అంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నిలిపివేస్తే ఇప్పుడు ఫర్దర్ గా వారు ఏదైతే సినిమా టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేస్తే అది కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ తాత్కాలికంగా తెలంగాణ హైకోర్టు ఏదైతే స్టే విధించిందో ఉత్తర్వులు ఇచ్చిందో దానికి సంబంధించి సుప్రీం ధర్మాసనం స్టే విధించింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా గతంలోనే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా రేట్ల పెంపు వల్ల నార్మల్ ప్రజల మీద భారం పడుతుందనేది కొంతమంది పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ముందు 90 రోజుల ముందు దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి, దానికి జీవో జారీ చేయాలి ప్రభుత్వం అనేది ప్రధానంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మైత్రి మూవీ అంటే శివ, ఇప్పుడు సినిమాకి విడుదలకు ముందు రెగ్యులర్ గా ఇప్పుడు ఏ విధంగా అయితే జరుగుతుందో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిని ఇవ్వండి అని 1-2 రోజుల ముందు ప్రభుత్వాన్ని అడుగుతారు. ప్రభుత్వం సహజంగా అనుమతులను ఇస్తూ ఉంటుంది, టికెట్ రేట్లు పెంచుకుంటారు. సో ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడంతో జరిగే ప్రక్రియ ఇంకా అదేనా? పాత పద్ధతిలో ఎలా జరుగుతుందో అంతేనా? శివ, రైట్. మైత్రి మూవీ మేకర్స్ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే సుప్రీంకోర్టు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ ధరల పెంపుపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. టికెట్ రేట్లు పెంచుతున్నట్లు సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలి అని జనవరిలో మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. అయితే దీనిపై మైత్రి మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఈ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిలిపివేసింది. నిజానికి ఎప్పుడు సినిమా రిలీజ్ అయినా, పెద్ద సినిమాలు రిలీజ్ అయిన ప్రతిసారి ప్రభుత్వానికి అర్జీ చేసుకుంటాయి సినిమా రేట్లను పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని. దానికి అనుగుణంగా సహజంగా సినిమా రేట్లు పెంచుకోవడానికి పెద్ద సినిమాలకు అనుమతులను ఇస్తూ ఉంటుంది ప్రభుత్వం. అయితే అదే సమయంలో ఈ విషయంపై రేట్లు పెంచితే సామాన్యులకు వినోదం దూరం అయిపోతుంది అంటూ కొంతమంది కోర్టుకు వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన 2 సినిమాల విషయంలో కూడా కోర్టు డబ్బులను తిరిగి వెనక ఇవ్వాలి అంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి కూడా ఉంది. కోర్టు ఆదేశాలు మాకు అందలేదు అంటూ సినిమాలు చిరంజీవి సినిమా, ప్రభాస్ సినిమా 2 సినిమాలకి కూడా పెంచిన టికెట్ రేట్లనే వసూలు చేశారు. అదే సమయంలో టికెట్ రేట్లను పెంచుకోవాలి అంటూ అనుమతులు ప్రభుత్వాన్ని ఎప్పుడు అడగాలి అంటూ ఆ విషయంపై కూడా హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. 90 రోజుల ముందుగానే మీరు ఈ అనుమతులను తీసుకోవాలి అంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. దీంతో సహజంగా ప్రభుత్వం 1-2 రోజుల ముందుగానే ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆ ప్రక్రియ ఇకపై కొనసాగే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతూ ఉంటుంది. నిజానికి ఎప్పుడు సినిమా రిలీజ్ అయినా ఈ వాదన మనకి తెరపైకి వస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రోడక్ట్ మాది కాబట్టి ప్రోడక్ట్ మేకర్ రేట్లను నిర్ణయించుకునే హక్కు ఉంటుంది అంటూ సినిమాకి సంబంధించిన వ్యక్తులు ఒక వాదన వినిపిస్తారు. ఆ వాదన కరెక్ట్ కాదు, దానివల్లే పైరసీ వస్తుంది, ఇతర అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని మరికొందరు వాదిస్తూ ఉంటారు.